సాయి కిరణ్, మీరు ఆసుపత్రికి వెళ్లే దారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది, మాట్లాడగలరా మీరు? సో ఏంటి ప్రస్తుతం పరిస్థితి? మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? సరే, ప్రస్తుతానికి అయితే మృతి చెందింది 8 మంది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చనిపోయినటువంటి వారిలో అభిషేక్ మోడీ, ఇట్లా అయితే ఆరుషి జైన్, హర్షిలి గుప్తా, శీతల్ జైన్, అలాగే రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్యాబాయి, ఇరాజ్, రాజేంద్ర కుమార్, సుమిత్ర, ఇరాజ్. మొత్తం అంటే చిన్నపిల్లలు 2 ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మొత్తం ఒకటే ఫ్యామిలీ. దాదాపు అంటే అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం 8 గంటలకు జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగింది అంటున్నారు. సో అందులో ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ కూడా ఒకసారిగా పేలింది అంటున్నారు. సో దాంతో పొగ ఎక్కువగా వ్యాపించింది. అగ్ని ప్రమాదం చిన్నదైనప్పటికీ కూడా పొగ పెద్దగా ఉండడంతో వాళ్ళకు ఊపిరి తీసుకోవడానికి రాలేదు. అందరూ కూడా కొంచెం నిద్రలో ఉన్నారు. నిద్రలో నుంచి తేరుకొని ఈ బయటకు వచ్చే లోపు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరి అగ్నిమాపక సిబ్బంది వెళ్లిన తర్వాత కూడా దాదాపు ఆ భవనంలో ఉన్నటువంటి 25 మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే 8 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ 8 మందిని స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించే లోపే వాళ్ళు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే వాళ్ళ మొత్తం లంగ్స్ లోకి పొగ వెళ్ళినట్టు అయితే తెలుస్తుంది. సో పొగ పూర్తిగా వెళ్లడంతో వాళ్ళకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సో దాంతో వాళ్ళు చనిపోయినట్టుగా చెప్తున్నారు. హరి. ఓకే సాయి కిరణ్. హైదరాబాద్లోని పాత బస్తీలో ఉన్న గుల్జార్ హౌస్లో జరిగింది ప్రమాదం. దాదాపు 8 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు వస్తున్న వార్తలు. పాత బస్తీలో ఘోర విషాదం అలుముకుంది. పాత బస్తీ మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్ భవనంలో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందారని తెలుస్తోంది. అయితే 8 మంది చనిపోయినట్టుగా అయితే ధృవీకరించారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అగ్ని ప్రమాద ఘటనలో 3 చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 6 మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన స్థానికంగా విషాదంతంగా మారింది. ఉదయం గుల్జార్ హౌస్ దగ్గర భవనంలో మంటలు చెలరేగిన నేపథ్యంలో జరిగింది ప్రమాదం. ఈ క్రమంలో భవనంలోని ఫ్లాట్లో ఉన్న ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా పేలినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత సిలిండర్ కూడా పేలినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. దీంతో మంటల తీవ్రత పెరగటం, పొగలు వ్యాపించడంతో భవనంలోని వారంతా కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్ని ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 30 మంది వరకు ఉన్నట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రమాద తీవ్రత గురించి మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుష్మిత, చెప్పండి. సో 8 మంది చనిపోయినట్టయితే ధృవీకరిస్తున్నారనే వార్త అంతోంది. ఇది పెరిగే ప్రమాదం కూడా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఎంతమంది ఉంటారు గుల్జార్ భవన్లో? సో అందరూ కూడా, దాంట్లో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మహిళలతో పాటుగా. సో ఆ కుటుంబంతో మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా అక్కడ? సో ఏంటి పరిస్థితి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, రెస్క్యూ చేసిన వెంటనే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే దాదాపు కూడా ఇప్పటివరకు 8 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. స్పాట్లో 3 మరణించగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత మరో 8 మంది వరకు కూడా మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో అందులో 2 చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీలో ఎవరైతే ఉన్నారో పురుషులు మహిళలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఒక DRF సిబ్బంది మరోసారి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లోపల మరి ఎవరైనా ఉన్నారా అని కూడా సర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇంకెవరైనా ఉంటే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించేందుకు కూడా అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. అయితే అధికారులంతా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే లోకల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి కూడా పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. ఎవరికైతే గాయాలయ్యాయి వారందరూ కూడా పూర్తి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదాన్ని మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ పూర్తిగా ఈ పరిస్థితిని కూడా పర్యవేక్షించనున్నారు. సో అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. DRF సిబ్బంది కూడా లోపలికి వెళ్లారు. సో పూర్తిగా గిడ్డ పరిస్థితిని చూసుకుంటే ప్రాణ నష్టం భారీగా అయితే జరిగింది. మొత్తంగా ఎవరైతే ఉన్న వారందరూ కూడా విషమంగా ఉండడంతో వారిలో కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది మృతుల సంఖ్య. సో పూర్తిగా మనం చూస్తే కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా ఇక్కడ పరిస్థితిని అయితే చెక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 7-7:30 ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా రెస్క్యూ చేశారు. అయితే ఆ రెస్క్యూ చేసే సమయంలో సరైన సదుపాయాలు ఇక్కడ అంటే వారందరినీ కూడా వెళ్లి వారందరికీ కాపాడడానికి సరైన సదుపాయాలు లేకపోవడం, అంటే ఫైర్ ఎగ్జిట్ కానీ ఇటువంటివి లేకపోవడంతో కూడా వారు
వారు పైకి వెళ్ళి చాలా వరకు ఇళ్ళన్నీ ఇరుకుగా ఉన్నాయి. ఆ ఇల్లు ఇరుకుగా ఉండడం కారణంగానే కొంచెం కాస్త లేట్ అవ్వడంతో వారందరూ కూడా ఆ పొగ కారణంగా వారందరికీ ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మనం చూసుకుంటే కిషన్ రెడ్డి అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఈ పరిస్థితులను పర్యవేక్షించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా చార్మినార్ పక్కనే కావడంతో కొంతమంది ఇవాళ ఎట్లా సండే రష్ కూడా లేకపోవడంతో కొంచెమే కూడా ప్రాణ నష్టం తగ్గిందనే చెప్పాలి. లోపల ఉన్న వారైతే మొత్తం 8 మంది వరకు ఇప్పటి వరకు మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది హరి. సో పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఇక్కడ లోకల్ సుష్మిత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాం బాక్స్లో. సో ప్రస్తుతం ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో బాక్స్లో చూడొచ్చు గుల్జార్ హౌస్ పక్క భవనాల్లో యువకులు పక్క భవనాలకి వెళ్తూ ఉన్న దృశ్యాలు. సో వాళ్ళందరినీ కూడా కిందకి దించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాద ఘటనలో దాదాపు 8 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉన్న పరిస్థితులు మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ లేకపోవటం, అలాగే ఒక ఇంటికి మరో ఇంటికి అసలు గ్యాప్ అనేది లేకపోవటం, చాలా రద్దీ ప్రాంతం కావటం, కింద కమర్షియల్ స్పేస్ అలాగే పైన కూడా నివాస ప్రాంతాలు ఉన్న నేపథ్యం మనకి పాత బస్తీలో కనిపిస్తూ ఉంటుంది. సో చాలా పాత భవనాలు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు రెస్క్యూ ఏ రకంగా చేయాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే శ్రమిస్తూ ఉంది మంటలు పక్కకి వ్యాప్తి చెందకుండా. సో మంటల తీవ్రత కొద్దిగా ఉన్నప్పటికీ అక్కడ దట్టంగా కమ్ముకున్న పొగల ద్వారా లోపల ఉన్న దాదాపు 30 మందిలో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్న నేపథ్యంలో దాదాపు 15 మంది గాయపడ్డారు. వారిలో 8 మంది మృత్యువాత పడ్డట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తోంది. సో అక్కడున్న దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి అటు డిఆర్డిఓ అవ్వచ్చు, అలాగే ఉస్మానియా ఆసుపత్రి అవ్వచ్చు, మరి ఇతర హాస్పిటల్స్ కూడా వాళ్ళని తరలించడం జరిగింది. సో స్పాట్లో 3 చనిపోగా 4 హాస్పిటల్లో చనిపోయినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. నిజంగా ఉదయాన్నే విషాదకరమైన వార్తగా చెప్పాలి. పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలిని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆయనకు ప్రమాదం జరిగిన అంశాన్ని వివరిస్తూ ఉన్నారు స్థానికులు. ఆయన మరి కాసేపట్లోనే మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. నిజంగా ఈ ప్రమాదం ఒక అలాంగా తీసుకుని నిజంగా ఇక్కడున్న పాత భవనాలను మరి వాటికి పరిష్కారం ఏదైనా వెతకాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇది న్యూస్లోనూ అలాగే పలువురు దీన్ని మాట్లాడుతూ ఉండడం జరుగుతోంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఎవరి పనిలో వాళ్ళు ఉండడం. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇది ఒక విషాదమైన వార్తగా చూడటం మనం చూస్తూ ఉంటాం. సో నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్. మీర్ చౌక్లోని ప్రస్తుతం గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 8 మంది చనిపోయారు. దాంట్లో మహిళలు, 2 చిన్నారులు ఉండటం కూడా తీవ్ర విషాదం నింపుతోంది. చార్మినార్కి వెళ్లే ప్రధాన రహదారులన్నీ కూడా మూసేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఈరోజు ఆదివారం కావటం అక్కడ వ్యాపార కార్యకలాపాలు మధ్యాహ్నం మొదలవుతూ ఉంటాయి. దీంతో కొంతలో కొంత ప్రమాద తీవ్రత తగ్గింది అనుకునే అవకాశం కూడా ఉంది. సో సాధారణంగా పాత బస్తీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. భవనాలన్నీ చాలా పాతబడి ఉంటాయి. కింద వ్యాపార సముదాయాలు, పైన నివాస ప్రాంతాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే బయటకు వెళ్ళే మార్గం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉండే అవకాశమే లేదు. తర్వాత మాట్లాడతారా నువ్వు ముందు ఏమోందన్నా
లేదన్నా రైట్, ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ అగ్ని ప్రమాదంలో ఏసీ కంప్రెషర్ పేలింది. దాని తర్వాత సిలిండర్కి కూడా మంటలంటుకుని అది కూడా పేలడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా చూస్తున్నాం. ఘటనాస్థలిలో ఆయన గుల్జార్ హౌస్ లోపలికి వెళ్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదం ఉదయాన్నే దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలు చేసింది. దాంట్లో 8 మంది మృత్యువాత పడ్డట్టుగా ధృవీకరించారు. అయితే 8 లేదంటే 9 మంది అనేది ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యం చూస్తున్నాం. విజువల్స్లో చూడొచ్చు, ఫైర్ ఎగ్జిట్ లేని కారణంగా ఆ భవనం లోపలికి వెళ్ళడానికి కానీ లోపల చిక్కున్న వాళ్ళని బయటికి తీసుకురావడం కానీ ఎంత కష్టతరంగా ఉందో అనేది మనకి విజువల్స్లోనే చూసి అర్థం చేసుకోవచ్చు. పాత బస్తీలోని చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం నిజంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అంబులెన్స్లు, ఫైర్ బ్రిగేడ్స్ వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ప్రస్తుతం గుల్జార్ హౌస్ ఎదుట మాత్రం ఫైర్ బ్రిగేడ్స్ వెళ్ళే అవకాశం ఉండడం కొంత అదృష్టంగానే భావించాలి. అయితే లోపలికి వెళ్ళడానికి ప్రమాదంలో గురైన వారిని బయటికి తీసుకురావడానికి మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. సో చాలా ఇరుగ్గా ఉండే ప్రదేశం, ఒక భవనానికి మరో భవనానికి గ్యాప్ కూడా ఉండని సిచ్యువేషన్ మనకి ఓల్డ్ సిటీలో కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో దాదాపు 16 మంది గాయపడ్డారు. దాంట్లో 9 మంది చనిపోయారనే వార్త చూస్తున్నాం. 8 మంది అయితే చనిపోయినట్టుగా ధృవీకరించారు అధికారులు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. ఇటీవలే పాత బస్తీలో మరో 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే అక్కడ ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం ఇది నిజంగా విషాదం అని చెప్పాలి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉండడం అక్కడున్న వారిని నిజంగా కలిచివేస్తోంది.